దర్శకుడు రాజమౌళి ఇది పేరు కాదు ఒక బ్రాండ్ అని చెప్పాలి. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. బాహుబలి 1, బాహుబలి 2, RRR వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గా అలరించారు. To come out here, getting this big and clear a playback on set. వేరే లెవెల్లో ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సత్తా చాటారు. ఓ బ్రాండ్ గా మారారు. ముఖ్యంగా RRR మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కేలా చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ సినిమా రూపొందిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో టాలీవుడ్ ను మరింత గుర్తింపు లభించే విధంగా ఈ సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. అయితే రాజమౌళి రెమ్యునరేషన్ సినిమాకు దాదాపు 50 కోట్లకు పైగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. మూవీకి వచ్చిన లాభాల్లో కూడా ప్రాఫిట్స్ అందుకుంటారని కూడా చెప్తుంటారు. ఇప్పుడు తాజాగా తన మొదటి రెమ్యునరేషన్ గురించి చెప్పి షాక్ ఇచ్చారు. రీసెంట్ గా ఆయన కుబేరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ సమయంలో రాజమౌళితో యాంకర్ సుమ చిట్ చాట్ నిర్వహించారు. అప్పుడు మీ తొలి సంపాదన ఎంత అని అడగ్గా అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేసిన సమయంలో తొలిసారిగా 50 రూపాయలు అందుకున్నానని తెలిపారు. నేను అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసినప్పుడు నాకు ఫస్ట్ 50 రూపీస్ ఇచ్చారు. దాంతో ఇది విన్న నెటిజన్లందరూ ఆశ్చర్యపోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ రాజాసాబ్ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ మార్జీ దర్శకత్వం వహిస్తున్నారు. మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. ఓ పెద్ద కోట లాంటి బిల్డింగ్ ను స్టార్టింగ్ లో చూపించిన మేకర్స్ టీజర్ ను స్టార్ట్ చేశారు. చంద్రముఖి వైబ్స్ తెప్పించారు. ఈ ఇల్లు నా దేహం, నా సంపద, నా ప్రాణం, నా తదనంతరం నేను మాత్రమే అనుభవిస్తానని బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది. అప్పుడే ప్రభాస్ బండి కొంచెం మెల్లగా అసలే లైఫ్ అంతంత మాత్రంగా అంటూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విభిన్నమైన రోల్స్ లో కనిపించారు. ముగ్గురు హీరోయిన్లతో సందడి చేశారు. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. సంజయ్ దత్ క్యారెక్టర్ కొత్తగా ఉంది. టీజర్ లో కామెడీ హారర్ ఎలిమెంట్స్ రెండూ సమానంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ అదరగొట్టారు. ఓ సీన్ లో ఏకంగా అగ్గితో చెలగాటం ఆడుతూ కనిపించారు మన డార్లింగ్. ఆ తర్వాత దుర్గమ్మ తల్లి కాపాడమ్మ, తాత వైర్ కొరికేసాడేమో చూడండిరా బయట అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ఫుల్ నవ్విస్తున్నాయి. దుర్గమ్మ తల్లి కాపాడమ్మా, తాత వైర్ కొరికేసాడేమో చూడండిరా బయట. ప్రభాస్ ను మారుతి చూపించిన తీరుకు ఫిదా అవ్వాల్సిందే. అయితే టీజర్ లో ప్రభాస్ అదరగొట్టేశారు. అన్ని రోల్స్ కు సరిగ్గా సరిపోయారు. మారుతి మార్క్ క్లియర్ గా ఉంది. అయితే ఆదివారం హైదరాబాద్ లో కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో ధనుష్, కింగ్ నాగార్జునతో పాటు హీరోయిన్ రష్మిక మందాన కూడా పాల్గొన్నారు. సినిమా రిలీజ్ టైం కు దగ్గర పడుతున్న నేపథ్యంలో రష్మిక కూడా ఈ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ అడిగిన ప్రశ్నలకు రష్మిక మందాన చెప్పిన సమాధానాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈవెంట్ లో పాల్గొన్న స్టార్స్ ను యాంకర్ సుమ ర్యాండమ్ గా కొన్ని ప్రశ్నలు వేశారు. అలాగే రష్మికను కూడా అడిగింది. 1000, 2000, 3000, 4000. I am good. How are you? నాగార్జున విషయంలో మిమ్మల్ని ఆకర్షించే అంశం ఏమిటని అడిగితే ఆయన చామ్ అని తెలిపింది. Charm. Wow. Aura. ఇంకా ధనుష్ విషయంలో అని ప్రశ్నిస్తే ఆయన నుంచి డైరెక్షన్, రైటింగ్, సింగింగ్, మ్యూజిక్ కంపోజింగ్ వంటి క్వాలిటీస్ తీసుకుంటానని చెప్పింది. Singing, dancing, music compose. Yeah. Like అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారని అడిగితే ఆయన స్వాగ్ అని బదులిచ్చింది. his swag. His swag. Yeah. Wow. Okay. ఫైనల్ గా ఏదైతే అడగాలో అదే అడిగింది సుమ. విజయ్ దేవరకొండలో ఏ విషయాన్ని ఇష్టపడతారని అడిగితే తన నుంచి మొత్తం తీసుకుంటానని ఎవ్రీథింగ్ అంటూ నవ్వేసింది. Everything. Everything. Okay. Take it all. Take it all. Okay. రష్మిక మాటలు విన్న ప్రేక్షకులు అరుపులు కేకలతో ఆడిటోరియం అంతా అరుపులు కేకలతో మారుమోగింది. అంటే రష్మిక మందాన ఆ ఆన్సర్ తో
పూర్తిగా ఓపెన్ అయిపోయినట్లుగా క్లారిటీ వచ్చేసింది. గత కొంతకాలంగా రష్మిక మందాన విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతుందని, ఇద్దరు లవ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ స్పెషల్ వెకేషన్లకు సంబంధించిన ఫోటోలు లీక్ కావడం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండపై తన అభిప్రాయాన్ని రష్మిక ఓపెన్ గా చెప్పడంతో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి అవార్డు వేడుకలు ఎప్పుడు? ఈ ప్రశ్నకి ఇంకా సమాధానం లేదు. కానీ తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం టాలీవుడ్లో కొత్త ఉత్సాహం నింపింది. తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ చాలా గ్యాప్ తర్వాత అవార్డు కార్యక్రమాలు జరగడం ఉత్సాహపరిచింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవకు పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. ఇంకా చిత్రసీమ తెలంగాణ ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న దిల్ రాజు చొరవకు అందరూ ధన్యవాదాలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ శనివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పరిశ్రమలో 24 శాఖల ప్రముఖులు కనిపించారు. పలువురు అగ్రతారులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేదికపై టాలీవుడ్కి చెందిన కొందరు పెద్ద స్టార్లు, ద్వితీయ శ్రేణి హీరోలు కూడా లేకపోవడం నిరాశపరిచింది. దీన్ని గమనించిన తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ TAFDC చైర్మన్ దిల్ రాజు ఈ విషయాన్ని నేరుగా ప్రశ్నించారు. అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అవార్డు కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవార్డు వేడుకల్లో తారలు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆకాంక్షించారు. దర్శకుడు రాజమౌళి ఇది పేరు కాదు, ఒక బ్రాండ్ అని చెప్పాలి. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. బాహుబలి 1, బాహుబలి 2, RRR వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గా అలరించారు. To come out here, getting this big and clear a playback on set. వేరే లెవెల్లో ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సత్తా చాటారు. ఓ బ్రాండ్ గా మారారు. ముఖ్యంగా RRR మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కేలా చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ సినిమా రూపొందిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో టాలీవుడ్ ను మరింత గుర్తింపు లభించే విధంగా ఈ సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. అయితే రాజమౌళి రెమ్యునరేషన్ సినిమాకు దాదాపు 50 కోట్లకు పైగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. మూవీకి వచ్చిన లాభాల్లో కూడా ప్రాఫిట్స్ అందుకుంటారని కూడా చెప్తుంటారు. ఇప్పుడు తాజాగా తన మొదటి రెమ్యునరేషన్ గురించి చెప్పి షాక్ ఇచ్చారు. రీసెంట్ గా ఆయన కుబేరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ సమయంలో రాజమౌళితో యాంకర్ సుమ చిట్ చాట్ నిర్వహించారు. అప్పుడు మీ తొలి సంపాదన ఎంత అని అడగ్గా అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేసిన సమయంలో తొలిసారిగా 50 రూపాయలు అందుకున్నానని తెలిపారు. నేను అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసినప్పుడు నాకు ఫస్ట్ 50 రూపీస్ ఇచ్చారు. దాంతో ఇది విన్న నెటిజన్లందరూ ఆశ్చర్యపోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ రాజాసాబ్ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. ఓ పెద్ద కోట లాంటి బిల్డింగ్ ను స్టార్టింగ్ లో చూపించిన మేకర్స్ టీజర్ ను స్టార్ట్ చేశారు. చంద్రముఖి వైబ్స్ తెప్పించారు. ఈ ఇల్లు నా దేహం, నా సంపద, నా ప్రాణం, నా తదనంతరం నేను మాత్రమే అనుభవిస్తానని బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది. అప్పుడే ప్రభాస్ బండి కొంచెం మెల్లగా అసలే లైఫ్ అంతంత మాత్రంగా అంటూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విభిన్నమైన రోల్స్ లో కనిపించారు. ముగ్గురు హీరోయిన్లతో సందడి చేశారు. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. సంజయ్ దత్ క్యారెక్టర్ కొత్తగా ఉంది. టీజర్ లో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ రెండూ సమానంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ అదరగొట్టారు. ఓ సీన్ లో ఏకంగా అగ్గితో చెలగాటం ఆడుతూ కనిపించారు మన డార్లింగ్. ఆ తర్వాత దుర్గమ్మ తల్లి కాపాడమ్మ, తాత వైర్ కొరికేసాడేమో చూడండిరా బయట అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ఫుల్ నవ్విస్తున్నాయి. దుర్గమ్మ తల్లి కాపాడమ్మా, తాత వైర్ కొరికేసాడేమో చూడండిరా బయట. ప్రభాస్ ను మారుతి చూపించిన తీరుకు ఫిదా అవ్వాల్సిందే. అయితే టీజర్ లో ప్రభాస్ అదరగొట్టేశారు. అన్ని రోల్స్ కు సరిగ్గా సరిపోయారు. మారుతి మార్క్ క్లియర్ గా ఉంది. అయితే ఆదివారం హైదరాబాద్ లో కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో ధనుష్, కింగ్ నాగార్జునతో పాటు
హీరోయిన్ రష్మిక మందాన కూడా పాల్గొన్నారు. కెమెరా చూపియానా? Okay. రెడీ 1 1. 1 2 సినిమా రిలీజ్ టైం కు దగ్గర పడుతున్న నేపథ్యంలో రష్మిక కూడా ఈ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ అడిగిన ప్రశ్నలకు రష్మిక మందాన చెప్పిన సమాధానాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈవెంట్ లో పాల్గొన్న స్టార్స్ ను యాంకర్ సుమ ర్యాండమ్ గా కొన్ని ప్రశ్నలు వేశారు. అలాగే రష్మికను కూడా అడిగింది. 1000 2000 3000 4000 I am good. How are you? నాగార్జున విషయంలో మిమ్మల్ని ఆకర్షించే అంశం ఏమిటని అడిగితే ఆయన చామ్ అని తెలిపింది. Charm. Charm. Wow. Aura. ఇంకా ధనుష్ విషయంలో అని ప్రశ్నిస్తే ఆయన నుంచి డైరెక్షన్, రైటింగ్, సింగింగ్, మ్యూజిక్ కంపోజింగ్ వంటి క్వాలిటీస్ తీసుకుంటానని చెప్పింది. Singing, dancing, music compose. Yeah. Like అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారని అడిగితే ఆయన స్వాగ్ అని బదులిచ్చింది. his swag. His swag. Yeah. Wow. Okay. ఫైనల్ గా ఏదైతే అడగాలో అదే అడిగింది సుమ. విజయ్ దేవరకొండలో ఏ విషయాన్ని ఇష్టపడతారని అడిగితే తన నుంచి మొత్తం తీసుకుంటానని ఎవ్రీథింగ్ అంటూ నవ్వేసింది. Everything. Everything. Okay. Take it all. Take it all. Okay. రష్మిక మాటలు విన్న ప్రేక్షకులు అరుపులు కేకలతో ఆడిటోరియం అంతా అరుపులు కేకలతో మారుమోగింది. అంటే రష్మిక మందాన ఆ ఆన్సర్తో పూర్తిగా ఓపెన్ అయిపోయినట్లుగా క్లారిటీ వచ్చేసింది. గత కొంతకాలంగా రష్మిక మందాన విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతుందని, ఇద్దరు లవ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ స్పెషల్ వెకేషన్లకు సంబంధించిన ఫోటోలు లీక్ కావడం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండపై తన అభిప్రాయాన్ని రష్మిక ఓపెన్ గా చెప్పడంతో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి అవార్డు వేడుకలు ఎప్పుడు? ఈ ప్రశ్నకి ఇంకా సమాధానం లేదు. కానీ తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం టాలీవుడ్లో కొత్త ఉత్సాహం నింపింది. తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ చాలా గ్యాప్ తర్వాత అవార్డు కార్యక్రమాలు జరగడం ఉత్సాహపరిచింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవకు పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. ఇంకా చిత్రసీమ తెలంగాణ ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న దిల్ రాజు చొరవకు అందరూ ధన్యవాదాలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ శనివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పరిశ్రమలో 24 శాఖల ప్రముఖులు కనిపించారు. పలువురు అగ్రతారులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేదికపై టాలీవుడ్కి చెందిన కొందరు పెద్ద స్టార్లు, ద్వితీయ శ్రేణి హీరోలు కూడా లేకపోవడం నిరాశపరిచింది. దీన్ని గమనించిన తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ TAFDC చైర్మన్ దిల్ రాజు ఈ విషయాన్ని నేరుగా ప్రశ్నించారు. అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అవార్డు కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవార్డు వేడుకల్లో తారలు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆకాంక్షించారు.